So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called JavaScript variables. సో ఈ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అనేటటువంటి విషయాన్ని మనం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద చాలా సార్లు అడిగారు. సో అయితే జావాస్క్రిప్ట్ లో వేరియబుల్స్ నార్మల్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే వేరియబుల్ అనే టర్మ్ మనకి ఏం సిగ్నిఫై చేస్తుందంటే విచ్ వ్యారీస్, అంటే ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా చేంజ్ అయిపోయే వాటిని మనం వేరియబుల్స్ అని పిలుస్తూ ఉంటాము. అయితే ఆ వేరియబుల్స్ జావాస్క్రిప్ట్ లో ఏ విధంగా డిక్లేర్ చేస్తాం అన్న విషయాలే ఈ వీడియోలో మనకు టోటల్ గా ఉంటాయి. బేసికల్ గా జనరల్ డెఫినేషన్ చూసినట్టయితే ఏ వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ యూజ్ టు స్టోర్ డేటా వాల్యూస్ సచ్ యాజ్ నెంబర్స్, స్ట్రింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్. సో ఈ అన్నిటిని మనం స్టోర్ చేయడానికి కావాల్సిన ఒక కంటైనర్స్ ని వేరియబుల్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అయితే జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ని జావాస్క్రిప్ట్ లో కెన్ బి డిక్లేర్డ్ ఇన్ 3 కీవర్డ్స్ యూజింగ్ వేర్ అనే ఒక కీవర్డ్ మనం వాడచ్చు. విచ్ ఈస్ ఓల్డ్ వే ఆఫ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ స్కోప్ ఇవన్నీ కూడా. అండ్ వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని మనం డిక్లేర్ చేయొచ్చు. ఆర్ కొత్తగా మనం రాయాలి అనుకుంటే లెట్ అనే వర్డ్ మనం యూజ్ చేయొచ్చు వేరియబుల్ కి. బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ విచ్ కెన్ బి అప్డేటెడ్ బట్ నాట్ రీడిక్లేర్డ్ ఇన్ ద సేమ్ స్కోప్. అదే స్కోప్ లో మనం అదే నేమ్ ని వాడడానికి లేదు. సో లెట్ y ఈక్వల్ టు 10 బై లెట్ x ఈక్వల్స్ టు 10 ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ కాన్స్ట్ విచ్ ఈస్ కాన్స్టెంట్ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ బ్లాక్ స్కోప్డ్ అండ్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ అసైన్మెంట్. సో కాన్స్టెంట్ వాల్యూ వన్స్ డిక్లేర్ చేస్తే మనం ఆ వేరియబుల్ తాలూకా నేమ్ ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సో అయితే ఈ వేరియబుల్స్ కి కొన్ని నేమింగ్ రూల్స్ కూడా మనకు ఉన్నాయండి. ఒకవేళ స్ట్రింగ్ ని మనం డిక్లేర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, స్ట్రింగ్ ని డిక్లేర్ చేద్దాం అంటే మనం ఏ విధంగా చేయొచ్చు, మనం స్ట్రింగ్ ని విత్ కొటేషన్స్ లో మనం ఇస్తాం అంతే. సో బూలియన్ ని అంతే. సో సేమ్ ఈ విధంగా మనం రాస్తాము వేరియబుల్స్ అన్నిటిని జావాస్క్రిప్ట్ లో. అయితే ఆ వేరియబుల్స్ ని రాయాలి అంటే వాటికంటూ కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్. ఖచ్చితంగా వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా ఒక లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి, ఆర్ అండర్ స్కోర్ తో, లేదంటే డాలర్ సింబల్ తో. జావాస్క్రిప్ట్ లో ఇవి రూల్స్. అండ్ ఇట్ కెనాట్ స్టార్ట్ విత్ ఎ నెంబర్ తో ఎప్పుడు వేరియబుల్ నేమ్స్ అనేవి స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ కెనాట్ బి ఏ రిజర్వ్డ్ వర్డ్, అంటే కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ కింద పెట్టకూడదు. ఎగ్జాంపుల్ లెట్ అనేది ఒక కీవర్డ్, వేర్ అనేది ఒక కీవర్డ్, ఇఫ్ అనేది ఒక కీవర్డ్. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు. అంటే వాటికంటూ ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది, వాటి కోసం మాత్రమే పేర్లను వాడాలి. వేరియబుల్ నేమ్స్ ప్లేస్ లో ఈ వర్డ్స్ ని కంపల్సరీగా వాడడానికి అవకాశం అయితే మనకు లేదు. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ వెరీ కేస్ సెన్సిటివ్ ఇన్ నేచర్. యాక్చువల్లీ HTML అనేది కేస్ సెన్సిటివ్ కాదు. మనం క్యాపిటల్స్ లో రాయొచ్చు, స్మాల్ లో రాయొచ్చు, క్యాపిటల్ ప్లస్ స్మాల్ లో రాయొచ్చు. బట్ జావాస్క్రిప్ట్ లో అలా కాదు, కంపల్సరీ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ లెటర్ లో రాస్తే అది డిఫరెంట్, అండ్ స్మాల్ లెటర్స్ లో రాస్తే అది డిఫరెంట్. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మనం స్టడీ చేసినట్టయితే వేర్ నేమ్ ఈక్వల్స్ టు కొటేషన్ లో ఒక స్ట్రింగ్ ఇచ్చాం, లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 20 ఇలా కూడా ఇవ్వచ్చు. ఆర్ కాన్స్ట్ 5 ఈక్వల్స్ టు 3.14, అంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్, దీని వాల్యూ చేంజ్ చేయలేము. సో దిస్ ఈజ్ హౌ వీ డిక్లేర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. థ్యాంక్ యూ.